పదవ తరగతి తర్వాత మెయిన్ స్ట్రీమ్ కోర్సులకు సంబంధించి ప్రభుత్వం తరఫున వివిధ యాజమాన్యాల కింద చాలా కోర్సులు అనేటివి మనకు అందుబాటులో ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా వందల సంఖ్యలో ఐఐటీలు, నీట్లు, ఇంజనీరింగ్ సీట్లు సంపాదిస్తున్నటువంటి ఎన్నో విద్యాలయాలు మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు టీజీఆర్జేసీ నోటిఫికేషన్ ఈ 10th క్లాస్ విద్యార్థులు పరీక్ష రాసే సమయం లోపలనే విడుదలైంది. ఏప్రిల్ నెల లోపల మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకొని ఆర్జేసీ లోపల మనం సీట్లు సంపాదిస్తే ఈ ఇంజనీరింగ్ కానీ ఏ రకమైనటువంటి మెయిన్ స్ట్రీమ్ కోర్సుల లోపల కానీ సీట్లు సంపాదించే అవకాశం ఉంది. ఇది పూర్తిగా ఆవాసపూరితమైనటువంటి ఫెసిలిటీ ఉంటుంది. అంటే ప్రభుత్వమే హాస్టల్ ఫెసిలిటీ, మెటీరియల్ అంతా అందిస్తుంది కాబట్టి ఆ అవకాశం ఉంది. సోషల్ వెల్ఫేర్కు సంబంధించి నవంబర్ మాసం లోపల నోటిఫికేషన్ విడుదలైంది. అది 2 దశల లోపల సెలక్షన్ జరుగుతుంది. ఫిబ్రవరి నెల లోపల మొదటి దశ సెలక్షన్ అయిపోయింది. దానికి సంబంధించిన వాళ్ళు 2వ దశ పరీక్షకు సన్నద్ధులైతే వందల సంఖ్య లోపల ఐఐటీలు, నీట్లు వచ్చేటటువంటి ఒక సంస్థ అది. అక్కడ కూడా మనకు మంచి విద్యా అవకాశాలు లభిస్తాయి. ఈ నెలలోనే మనకు బీసీ వెల్ఫేర్ మరియు ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించిన నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. వాటిని కూడా మనం అప్లై చేసుకుంటే మనం ఎలాంటి ఆర్థిక భారం తల్లిదండ్రులపైన పడకుండా ప్రభుత్వమే అన్ని సౌకర్యాలు కల్పించి ఉన్నత విద్యా అవకాశాలకు మార్గం వేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఎప్పటికప్పుడు చూస్తూ మీరు దాని లోపల ప్రవేశ పరీక్షలు ఉంటాయి. ఆ ప్రవేశ పరీక్షల లోపల సీట్లు సంపాదించడం ద్వారా మంచి ఉన్నత విద్యా అవకాశాల లోపల అవకాశాలంటూ ఉంటాయి.